ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఉద్దేశాలంటే ఒకసారి తెలుసుకునే ముందు ఒకసారి సాంబశివ గౌడ్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సాంబశివ గౌడ్ గారు వారి చాలా ఆర్ఎస్పీ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. సో వారిని కూడా కొంత వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు దీని వెనకాల ఎలాంటి డిసిషన్ ఉంది, అసలు మాయావతి యొక్క సపోర్ట్ ఉందా, మాయావతి సపోర్ట్ లేకుండా పొత్తు పెట్టుకున్నాడా, అసలు ఈయన రిజైన్ చేయడం గల కారణాలు ఏంటి అనేటువంటి కోణం కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు లైవ్ లో ఉన్నారు ప్రజెంట్. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మీ మాజీ అంటే మీతో బహుజన సమాజ్వాదీ పార్టీ సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రిజైన్ చేయడం జరిగింది బహుజన సమాజ్వాదీ పార్టీకి. అసలు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం గల కారణాలు ఏమై ఉంటాయి మీకు తెలిసి, అంటే మీరు చాలా క్లోజ్ గా పనిచేసారు ఆర్ఎస్పీ గారితో. దాదాపుగా 2.5 సంవత్సరాలు బహుజన సిద్ధాంతం కోసం త్యాగం చేసినావన్నా. నేనొక్కని కాదు, అవును, పార్టీలో అనేక మంది కూడా ఈ ఒక మేధావి, ఒక ఇంటెలెక్చువల్, ఒక సివిల్ సర్వెంట్, ఒక బహుజన అవతార పురుషుడు వచ్చిందని చెప్పి ఎంతో మంది గ్రామ స్థాయిలో నుంచి, గల్లీలో నుంచి మొదలు పెడితే ఇలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ సొంత డబ్బులతోటి తమ సొంత డబ్బులతోటి, ఇక్కడ ఎవరో ఇస్తే వచ్చి చేసేది కాదు, సొంత డబ్బులతోటి తమ పిల్లల చదువుల్లో కొంతమంది పక్కకు దాచిపెట్టుకొని, మరి పిల్లలకు కట్టాల్సిన ఫీజుల్లో, వాళ్ళు తినే తిండిలో డబ్బులు దాచిపెట్టుకొని సద్దులు కట్టుకొని అన్న ఏదైనా మీటింగ్ ఉంటే ఈయన ఏమని ట్రీట్ చేసేదంటే అన్న, మీరు అవసరమైతే సద్దులు కట్టుకొని సైకిల్ మీద రమ్మనేది, కాళ్ళు సైకిల్ మీద రారి, సైకిల్ దొక్కరాని వాళ్ళు నడుచుకుంటారు అని చెప్పేది. అంటే ఇవాళ అన్న ఎంత దారుణమైన, ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ట్వీట్ చూడండి ట్విట్టర్ లో, నేను కూడా ఇంతకు ముందే చూసిన, నేను షాకు గురైనా. నిన్నమన్నటి దాకా ఏదో పొత్తు అది ఇది పొత్తు పెట్టుకోవడం సహజం, రాజకీయాల్లో పొత్తులు సహజం, పొత్తులు పెట్టుకుంటే తప్పింది భయ అని చెప్పి ప్రతి ఒక్కరిని విమర్శించిండు. అంటే ఎవరైతే మేము బహుజన సిద్ధాంతం దారి తప్పుతుందని మాట్లాడినామో, మాలాంటి వాళ్ళ పైన అత్యంత భయానకమైన మానసిక దాడి జరిగింది ఈ 4-5 రోజుల్లో. ఇవాళ చూస్తే చాలా మంది కొంతమందిని పెంచి పోషిస్తున్నాయన. పెంచి పోషించిన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరియా, వీడియోలు చేసి బెదిరియా. అంటే మీకు బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి అన్ని ఉన్నాయి. అబ్యూజ్డ్ లాంగ్వేజ్, ఇప్పుడు నేను త్వరలో కలవబోతున్న అధికారులను కూడా. అబ్యూజ్డ్ లాంగ్వేజ్, ఎంత భయంకరమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అని అంటే మేము ప్రశ్నించే హక్కు లేదా ఈ రాష్ట్రంలో గాని, ఈ సమాజంలో గాని ప్రశ్నించే హక్కు లేదా మనకు? అంటే ఆయన చేసే తప్పులను చూస్తూ మన జీవితంలో నాశనమైన బాధ లేదు, మన బతుకులు ఇంతే, మనం ఇట్లనే బతకాల్సిందే, ఇట్లనే మగ్గిపోవాల్సిందే అని చెప్పి బతకాలన్నట్టుగా వీళ్ళు దారుణంగా ప్రవర్తిస్తారు మా పట్ల. అంటే మీరు ఎక్కడ కూడా మాట్లాడొద్దు, జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పొద్దట ఎవరికి. అంత భయంకరంగా బ్లాక్ మెయిల్ కాల్స్ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఒక దాదాపుగా వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈయనకు సంబంధించిన అనుచరులు. ఇలా చూస్తే పరిస్థితి, ఇలా దారుణమైన పరిస్థితి. ఎంత దారుణంగా అంటే బహుజన సమాజాన్ని నిట్ట నిలువున బొందబెట్టిన బహుజన సమాజాన్ని ఇలా నిట్ట నిలువున బొందబెట్టి ఇలా ఒక్కసారి ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ కింద చూడండి. అసలు ఒక తమ్ముడు, స్వారో తమ్ముడే ట్వీట్ చేసిండు, స్వారో స్వారీ, మీద స్వారీ, త్వరలతో స్వారీ, సారుతో స్వారీ. నీ కింద పనిచేసిన ఎప్పటి నుంచో నిన్నే నమ్ముకున్న వాళ్ళు, నీ కింద పనిచేసిన వాళ్ళే ఇలా జీర్ణించుకోలేని ఒక నీ దృష్టిలో అది ఒక చారిత్రాత్మక నిర్ణయమో, మరి నువ్వు ఏమనుకుంటున్నావు మా తెలియదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ కవిత అరెస్టుకు ఈయన బీజేపీకి ఈయన రిజిగ్నేషన్ కు సంబంధం ఉందని చెప్పేసి క్లియర్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటుంటే, నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు కవిత అరెస్టుతో చేస్తున్నది అంటూ చెప్తా ఉన్నాడు. అంటే కవిత అరెస్టుకు ఈయన రిజిగ్నేషన్ కి సంబంధం ఏంటని అసలు నాకు అర్థం కాలేదు. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలే అన్న. ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇద్దరి మధ్యలో రహస్య ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం ఉందని మొదటి నుంచి కూడా చెప్తున్నాం. వీళ్ళ మధ్య ఉన్నది పొత్తుల ఒప్పందం కాదు, ఆస్తుల ఒప్పందం అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది మాకు ఇప్పుడు. ఎందుకంటే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా గతంలో గురుకులాల్లో పనిచేసినప్పుడు చాలా ఆరోపణలు ఉన్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కూడా. ఇప్పుడు త్వరలో ఈయన మీద కూడా కొంత అవకాశాలు ఉన్నాయి, చర్యలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈయన మీద కూడా కొంత చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
అందుకే ఇప్పుడు ముందస్తు ఆస్తుల ఒప్పందం ఇది ఏంటంటే ఇదేదో పొత్తుల ఒప్పందం కాదు, రాజకీయ పార్టీల మధ్య జరిగిన పొత్తుల ఒప్పందం కాదు. వీళ్ళ మధ్యన రహస్య ఒప్పందం, వేరే ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం మేరకే ప్రగతి భవన్ నుంచి ఆర్డర్స్ వచ్చేది, ఇలా పనిచేసేది. దానిలో భాగంగానే మనం ఏంటంటే మనం బిఆర్ఎస్ ని గెలిపేయడానికి ఇలా రకరకాల ప్రయత్నాలు చేసిండు, ప్రజలు తిప్పికొట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఏమైపోయిందనంటే ఎక్కడికక్కడికి ఇలా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటూ వస్తున్నది. ఎక్కడికెక్కడికి ఇలా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటారు వస్తున్న క్రమంలో ఇలా కవిత అరెస్ట్ చూసినాం, రేపు కేటీఆర్ అరెస్ట్ చూస్తాం, రేపు ఎల్లుండి హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ అరెస్ట్ కూడా చూసే అవకాశం ఉంది. దాని తర్వాత వీళ్ళందరికీ వీళ్ళకి ఎవరెవరు సహకరించారు, వీళ్ళ బినామీలు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితిని కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉన్నది. నాకు తెలిసి నాకు ఒక అనుమానం ఏంటంటే మునుగోడు ఎలక్షన్ సమయంలో వీరికి వీళ్ళ మధ్యన ఒక ఒప్పందం జరిగిందని చెప్పి అప్పుడే బాంబ్ వాళ్ళు వీళ్ళ మీద ఆరోపించడం జరిగింది మునుగోడు ఎలక్షన్ లో. ఎందుకంటే ఒక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏమటి పనిచేసే వ్యక్తికి టికెట్ ఇచ్చిండు. ఆ సమయంలోనే వీళ్ళ మధ్యలో ఒప్పందం ఉంది, అక్కడ ఆయనకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఆ ఆస్తులకు సంబంధించి ఒక కొంత పర్మిషన్స్ వచ్చినాయి, వాళ్ళ క్లియరెన్స్ వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఆయన ఆస్తులు అమ్ముకోవడానికి కానీ ఇంకా బేరసారాలు చేసుకోవడానికి అనేది ఒక ఆరోపణ ఒక ఎలిగేషన్ రావడం జరిగింది ఆ టైంలో. అన్న ఇంకొక విషయం ఏంటంటే ఈయన వెనకాల అంటే ఈయన రాజీనామాకు బీజేపీ యొక్క చర్యలకు ఏమైనా సంబంధం ఉందంటారా? బీజేపీ చర్యలకు సంబంధం అనేది ఇప్పుడు బీజేపీ సీరియస్ గా చెప్పేసిందా, లేకుంటే ఒక ఎలక్షన్ లో గెలవడానికి కవితను అరెస్ట్ చేసిందా అనేది ఆ విషయం కొద్దిసేపు పక్కన పెడితే అసలు కేసీఆర్ మధ్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్యలో అసలు ఏమి సంబంధం ఉంది ఇద్దరి మధ్యలో? ఇప్పుడు అఫీషియల్ గా బీఆర్ఎస్ లో చాలా అవకాశాలు కనబడుతున్నాయి, మీకు ఏమనిపిస్తుంది అసలు? అదే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అఫీషియల్ గా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అఫీషియల్ గా బీఆర్ఎస్ లో చేరపోతున్నాయి అని చెప్పి ఇవాళ మొత్తం కూడా సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఇవాళ భయంకరంగా ఇవాళ ఎట్లా అంటే ఇవాళ అన్ని టీవీ ఛానల్ కూడా ఇప్పుడు ఏ టీవీ ఛానల్ చూసినా కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి అన్ని. ఇంత దారుణమైన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు ఎట్లా ఒప్పిస్తారని చెప్పి మాలాంటి బహుజనవాదులు నిజంగా మేము తెలంగాణ ఉద్యమంలో మీరు చూసిర్రు, ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పి గ్రూప్ వన్ కోసం దాదాపుగా 10 ఏళ్ళు ఎదురు చూసినాం. ఈ దుర్మార్గుడు కేసీఆర్ కనీసం 10 సంవత్సరాలైనా గ్రూప్ వన్ అయ్యకపోయా. మాలాంటి వాళ్ళ జీవితాలు ఒక పక్క అటు ఉద్యోగాలు సాధించలేక నాశనం అయిపోయినాం, రాజకీయాలలోనన్నా ఏమైనా కొంత ఎంతో కొంత మన వర్గాలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పి ఇలా పక్కన నడిస్తే వీళ్ళు కూడా 2.5 సంవత్సరాలు వాడుకొని మమ్మల్ని ఇట్లా ఎట్లా అంటే ఖర్చీపు లాగా కరివేపాకు లాగా వాడుకొని మమ్మల్ని అవతల పడేయడం జరిగింది. అంటే దొరా బాంచన్ని కాల్ముక్త అని చెప్పి ఇలా మోకరిల్లిండు. ఇలా మాట్లాడితే ఆయన నా గుండెల్లో ఉంది అని అంటుండే. గుండెల్లో కాదు ఇలా ఉన్నది దొర. ఇలా కేసీఆర్ కాళ్ళ దగ్గర బహుజనవాదాన్ని పెట్టినావు. ఇలా ఏమని ట్వీట్ చేస్తుండు, బహుజనవాదం అనేది నా గుండెల్లో ఉందని చెప్పి ఇలా తప్పుదారి పట్టిస్తుండు. అంటే నువ్వు పక్క చేసే తప్పు ఇంకో మళ్ళీ చేసే తప్పుని మళ్ళీ సమర్థించుకోవడానికి గుండెల్లో ఉందని చెప్పి ట్వీట్ చేస్తున్నావు. అంటే ఓ పక్క కేసీఆర్ కాళ్ళ దగ్గర నువ్వు తాకట్టు పెట్టినావు బహుజనవాదాన్ని. తాకట్టు పెట్టి పైపెచ్చు ఎవరెవరైతే మేము మాట్లాడుతున్నాం మాలాంటి వాళ్ళపైన విమర్శలు దాడులు చేయడం, ఇలా ఆకునూరు మురళి గారు కావచ్చు, విశారదన్ కావచ్చు, నేను కావచ్చు, విఠల్ కావచ్చు, చాలా మంది మేము మైపాల్ యాదవ్ కావచ్చు, మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తున్న గొంతుకల పైన ఇలా దారుణంగా మానసికమైన దాడి, ఫోన్ కాల్స్ చేసి బెదిరించడం, వీడియోలు చేసి పెట్టడం, అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడటం సోషల్ మీడియాలో మా పట్ల. అంటే దీనికి సంకేతం అంటే నువ్వు బ్లాక్ అంటే ఈయన నేచర్ ఏంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎవరిని ఎట్లా ఇది చేయాలనేది మీకు అంటే ఆ విద్యలన్నీ మా మీద ప్రదర్శిస్తురా, మా విద్య ప్రదర్శిస్తురా. అంటే ఇలా మేము కూడా లీగల్ గా ఉన్నాం, మేము కూడా అడ్వకేట్ లో, మేము కూడా హైకోర్టులలో ప్రాక్టీస్ లో ఉన్నాం. ఆ విషయం మీరు మర్చిపోతున్నట్టుంది. మీకు చట్టం తెలుసు, మాకు న్యాయం తెలుసు, ఆ విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఇలా కాలేజ్ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఒకటే చెప్పదలుచుకున్నా, ఇలా గిట్ట నిలువున కూడా బహుజనవాదాన్ని బొందబెట్టిండు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చారిత్రక తప్పిదం చేసిండు. ఇలా థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే సాంబశివ గౌడ్ ఆర్ఎస్పీ గారితో కలిసి జర్నీ చేసి ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో అసలు ఆ టికెట్ ఇస్తా అని చెప్పేసి కూడా టికెట్ ఇవ్వకుండా మోసం చేసినందుకు ఈరోజు ఆయన పార్టీకి రిజైన్ చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. సో ప్రస్తుతం ఆయననే ఈరోజు ఆయన పైన చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, చాలా సీరియస్గా ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. సో ఇక్కడ కాదు, ఇప్పుడే కాదు, ఆయన మొదటి నుంచి కూడా మునుగోడు ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి పైన మాకు అనుమానాలు వస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి యొక్క అనుచరుడు
అల్లుడికి టికెట్ ఇవ్వడం తోటే అప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అది మాకు ఇప్పుడు నిజం అనిపిస్తూ ఉంది. సో ఆయన బీఆర్ఎస్లో చేరేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు కూడా ఉన్నాయన్నటువంటి విషయం కూడా క్లియర్గా చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సాంబశివ గౌడ్ గారు అదే చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా తన సైన్యంతో స్వారోస్ అనేటువంటి ఒక సైన్యంతో తన మీద దాడులు చేపించేట్టు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా ఆయన చెప్తా ఉన్నారు. ఆ దాడులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని చెప్పి కూడా చెప్తూ ఈరోజు బహుజన వాదాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండని చెప్పేసి కూడా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సాంబశివ గౌడ్. దీనికి